క్లోజ్ చేయాలి మనం. ఇది సుజాతక్క గారికి ఒక మాట చెప్తా. నేనేమంటున్నా అంటే అక్క కాగ్ రిపోర్టు మొన్న మేము చేసిన అప్పు గురించి చెప్పడం జరిగింది. కాగ్ రిపోర్టు వీలైతే మీరు దయచేసి చూడండి. మీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడకండి. పార్లమెంట్ లో దాంట్లో పెట్టినటువంటి ఆన్ ది బుక్స్ మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శరత్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలు 12,000 ప్లస్ ఉన్నాయి. నేనేమంటున్నాను 12,000 గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అన్న కూడా 5 లక్షలే తీసుకుందాం. యావరేజ్ గా 5 లక్షలు తీసుకున్నా గానీ 60,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరపాలండి. నేను ఇచ్చినే చెప్తా. ప్రభుత్వం దగ్గర లెక్క తీసుకోండి. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అన్న? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం చేసినా చెప్పరా? కాదు గరీబీ హటావో మొత్తం పేదలకందరికి ఇల్లు కట్టిస్తామన్నాడు. మీ మోడీ కట్టించిందా? 15 లక్షలు వేపించిందా? వేసిందా? ఎవరికే కట్టించింది చెప్పరాదు. ఎంతకైతే ఇల్లు ₹1,00,000 ₹1,00,000 భరత్ గారు లాంగ్వేజ్ భరత్ గారు నేను ఒకటే అంటున్నా. నేనేమంటే బీజేపీ సబ్జెక్ట్ ప్రిపేర్ రాలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అర్చిపోదాం అనుకుంటుంది. మీకేమైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, నేను సబ్జెక్టే మాట్లాడతా. నేనేమంటాను నేను మాట్లాడు నేనేమంటాను ప్రిపేర్ అయ్యి రాలే నాకు అర్థమైపోయింది. నేనేమంటానంటే కాంగ్రెస్ ను ప్రశ్నించడం మీరే వస్తారు, మధ్యలో బీజేపీని ప్రశ్నించడం మీరే వస్తారు. ఎవరిని ప్రశ్నించదని చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నా. ఒకటే ఆనందం మీకేందో తెలుసా? మీ ఆనందం ఏందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టలేదు. కాకెత్తుకోపోయింది కదా అప్పుడు కాకినాడ తీర్మానం కాకెత్తుకోపోయింది కదా. ఎవరు దోసుకున్నారు? ఎంక్వైరీ కమిటీ నీదే కదా వేసుకోవాలి. ఎవరొద్దని ఇక్కడ నేను ఒకటే అంటున్నా. మీరు ఈ దేశాన్ని అమ్ముకుంటుంది, తాకట్టు పెడుతుంది. మీరు ఎయిర్పోర్ట్స్ అమ్ముకుంటారు, అదాని కంపెనీకి అమ్ముకుంటారు, అంబానీ కంపెనీకి అమ్ముకుంటారు. మీరు బేకార్ మాటలు మాట్లాడుతున్నా. నేను ఒకటే అంటున్నా. నేను ఈరోజు మిషన్ కాగది ఎవరు తీసుకొచ్చారు? మిషన్ భాగీరథ ఎవరు తీసుకొచ్చారు? ప్రాజెక్టులు ఎవరు తీసుకొచ్చారు? దేశం మొత్తంలో కట్టినట్టు ఏమైంది? ఏం కాలేదు. సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడింది. భరత్ గారు రెడ్డి గారు ఇది మన ఎంపీలు ఉన్నారు. ఏం రాకేష్ గారు మన టాపిక్ మిషన్ మాట్లాడితే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మేము ఒకటే అంటున్నాం అన్న. మీరు 8 మంది ఎంపీలు ఉండి ఏం చేసిరో ఏం చేస్తారో చెప్పండి. సార్ ఇప్పుడు టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు కాదు బీజేపీ ఏం మాట్లాడదు బీజేపీ గురించి. నిన్న రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏం తిట్టలే కదా. మీరు దోస్తులు చోటపై బడపై ఇద్దరు కలిసి మీరు అంబానీని సాస్తారు, ఆయన ల్యాండ్ ఇస్తాడు. ఇక్కడ అదాని సాస్తారు, ఇక్కడ ల్యాండ్ ఇస్తారు. కాబట్టి అదే నడుస్తుంది. ఏముంటో చెప్పండి. కరెక్ట్ పోవట్లేదు భరత్ గారు. ఆయన చెప్పు ఏం చేసినా చెప్పు. తీసుకొచ్చిన ప్రాజెక్టు చెప్పకటి నేనేమంటారు అంటే బీజేపీ పార్టీ అందరినీ మోసం చేయడానికి అంకరమై ఉన్నది. ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి ఏది పోవట్లేదు. ఇద్దరు సైమల్టేనియస్ గా మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. ఎస్ కాళ సుజాత గారు. ఫస్ట్ శరతన్న గారికి నేను ఒక మాట ఆన్సర్ అడగాలి. మరి ఇంతసేపు ఇంత గావు కేకలు పెడితే కూడా మరి వారు ఒక్క మాట ఎందుకు మాట? జస్ట్ నేను లిటిల్ స్మాల్ ఇంటరప్షన్ చేస్తే వాళ్ళు మంచి ఛానల్లో అవకాశం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు అన్న మాటలన్నిటికీ కూడా నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు డెఫినెట్ గా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ఇంటరప్షన్ అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే ఇప్పటిదాకా. మరి ఇది డిబేటేనా? కంట్రోల్ చేయలేదు. సారీ టు భరత్ అన్న, మీరు అస్సలు నేనేమంటా అంటే నేను ఆగాను. మీరు మాట్లాడు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? ఒక నిమిషం. భరత్ గారు చేయలేదు కంట్రోల్ అంటే క్రాస్ టాక్ అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళని తీసేయాలి జూమ్ లో, లేకపోతే నేను తిట్టాలి. మీరిద్దరు 10 సంవత్సరాలుగా డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ ఒకళ్ళు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? రాకేష్ గారు మీరిద్దరు ఒకళ్ళు తిట్టుకొని ఎంటర్టైన్మెంట్ ఇస్తే
పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నేనేం చేయాలి? మీరు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని డిసైడ్ చేసుకుంటే నేనేం చేయాలి? భరత్ గారు కంట్రోల్ చేయాలంటే మీరు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నేనైనా 10 సార్లు అంటే 15 సార్లు అంట, తర్వాత ఏం చేస్తా? ఇచ్చుకోండి ఎంటర్టైన్మెంట్, చూసుకోండి పబ్లిక్ అంట, అంతే కదా? చూసుకోండి తిట్టుకోండి పబ్లిక్ అని అనుకుంటా. నేను ఎన్నిసార్లు చెప్పాను? ఒక 20 సార్లు అన్నా కూల్ 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 అని. రేవంత్ రెడ్డి గారు 10 సార్లు అన్నా, వినండి మీరు లైవ్ లో వినండి. చూసుకుంటూ సినిమా చూసుకుంటూ కూర్చున్నట్టుంది ఈ డిబేట్ లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ గురించి నేనేమనాలి? లేకపోతే ఎవరో ఒకళ్ళని వెళ్ళిపోండి మీరు అని చెప్పాలి. అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి కూల్ అని చెప్పారు, అంతే కదా? మ్యూట్ చేయాలండి, మ్యూట్ చేయాలి. మ్యూట్ చేస్తే సైలెంట్ అయిపోతారు ఒక్కరు 10 సార్లు. అందుకని ఎంటర్టైన్మెంట్ మీకే తెలుస్తుంది. ఈ డిబేట్ లో ఒక నిమిషం, డిబేట్ లో 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత చూసుకుంటే మీకే తెలుస్తుంది ఏందో ఎవరు చేశారు. భరత్ గారు ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడి సీఎం అన్నారు. నేను ఐ కాంట్ యాక్సెప్ట్. నాకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి సీఎం గారికి. ఇన్ని మాటలు అన్నటికి మీరు ఆన్సర్ అడుగుతున్నారే. లో ప్రొఫైల్ సీఎం అని ఎందుకు అనాలి? ఆయన సీట్ లో కూర్చోబెట్టిర్రు. ఎలాంటి వారైనా ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది కాదు. ఇప్పుడు ఆయన సీఎం ఎలా అంటారండి? లో ప్రొఫైల్ సీఎం, ఇంత నీచాతి నీచమైన సీఎం ని నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. మీరు ఈరోజు ఒక పెద్ద హోదాలో ఉండి మీరు ఒక అనాలిసిస్ట్ గా వచ్చి సీఎం ని డైరెక్ట్ గా తిడుతూ ఉంటే, ఇంతకు ముందు ఎవరైనా ఇలా తిట్టారు అనాలిసిస్ట్ లో డైరెక్ట్ గా సీఎం ని? మరి మిగతా విషయాలలో ఏం మాట్లాడట్లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారినే తిడుతున్నారు. నాశనం అయిపోయింది తెలంగాణ అని మేము మాట్లాడుతుంటే గతం గురించి చెప్తుర్రు. గతంలో కేంద్రంలో ఫండ్ ఉండే, తెచ్చుకుంటుండే, లేదా రాష్ట్రంలో చాలా వనరులు ఉండే, ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఉంటుండే. ఈ రోజు వనరులు ఉన్నాయా? లేదు అనంటే ఈ రోజు భూములు మిగిల్చారా? లేదు అనంటే ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి? అప్పులు చేశారని మా మీద అంటున్నారు కదా. ఈ రోజు 2 సంవత్సరాలలో నెలకు 6,500 కోట్ల వడ్డీలు అప్పులు కడుతూ ఉంటే 2 సంవత్సరాలకు 25 నెలలకి ఎన్ని లక్షల కోట్లు అవుతాయో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చెప్పి, వారు కూడా వాసవి బ్యాంకుకి 25 ఏళ్ల నుంచి అడ్వైజర్ గా ఉన్నానంటున్నారు కదా. లెక్కల్లోనే అడ్వైజర్ ఉండి ఉండొచ్చు. మరి ఆ లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిది కూడా ఉంది. గతంలో రాష్ట్రం మీద అప్పులు లేకుంటుండే. డెఫినెట్ గా ఏ ముఖ్యమంత్రి వచ్చినా డబ్బులు లేకపోయినా నడపగలుగుతారు. అప్పులుంటే ఏ విధంగా నడపాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకో మాట అన్నారు శరత్ గారు, ఆయన జేబులో నుంచి ఇస్తున్నారా, ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఆ మాట మీరు ఎలా అంటారండి? ముఖ్యమంత్రి నిధులో నుంచి ఇస్తాను అని అన్నారు. ముఖ్యమంత్రి నిధులు అని అంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లా? ఎమ్మెల్యేలను అవమానించిర్రు అని అంటారు. ఎమ్మెల్యేలను ఎందుకు అవమానిస్తారు? ఏ పంచాయతీ అయినా సరే, సర్పంచ్లకైనా సరే డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి వస్తారు. అప్పుడు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు నేరుగా సర్పంచ్లకు ఇస్తూ ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్టు కదా? మరి ముఖ్యమంత్రి నిధులకు వచ్చి అప్పుడు సర్పంచ్ నిధులకు పోవాలి కదా. మరి డైరెక్ట్ గా సర్పంచ్ నిధులకు పోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్ట కేంద్రంలో? మరి మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఈ విధమైనటువంటి మాట మాట్లాడితే యువతలకి కూడా మేము పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, నేను కూడా ఒక పొజిషన్ లో ఉన్నా, మా ముఖ్యమంత్రిని అంటే మాకు కూడా పెయిన్ కాదా? మరి మీరు ఒక అనాలిసిస్ట్ గా కూర్చొని ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా లో ప్రొఫైల్ ముఖ్యమంత్రి అంటారు. ఇలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు అంటారు. సరే, తిట్ల విషయాన్ని పక్కన పెడతాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు ఆయనకి? మీరు ఈరోజు మీరు కూడా తెలంగాణలో భాగస్వామ్యం కదా, మీకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మాట్లాడాలి. కానీ నీచమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు. నేను పార్టీలో ఉన్నాను, డెఫినెట్ గా నేను సహించాను. బేషరతుగా మీరు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఏదో మనం అనాలిసిస్ట్ గా వచ్చినాం కాబట్టి అనాలిసిస్ చేయాలి, మాట్లాడాలి. కానీ ఎట్లా అంటారు? లో ప్రొఫైల్ అని ఎట్లా అంటారు భరత్ గారు? సుజాత గారు అయితే నేను ఒకటి చెప్తున్నా. ఎవరైనా కామన్ మ్యాన్ కూడా ఖమ్మం జిల్లాలో ఒక్క నిమిషం భరత్ గారు, ఖమ్మం జిల్లాలో సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిండ్రు. ఆయన కనీసం నడిపించడానికి స్కూటర్ కూడా లేదు అనుకుంటారు. ఖమ్మమ్మ సంవన్ ఆయన సిపిఐ
మరి ఆయన లో ప్రొఫైల్ అంటారా? డబ్బులు లేని వాళ్ళ వ్యక్తిత్వం గుమ్మడి నర్సయ్య అయితే ఇప్పుడు ఆయనను కూడా డబ్బులు లేవని మనం ఆయన మాట్లాడిన మాటలకన్నాడు. మీరు కరెక్ట్ ఇల్లేదేమో. ఆయన అన్నది మీ కార్పొరేషన్ మీరు మాట్లాడితే ఎట్లా? మీరు గవర్నమెంట్ పెట్టినా నేనేమనలేదు. మరి అదే మాజీ ముఖ్యమంత్రి గతంలో ఎన్ని మాటలు మాట్లాడిండో అవి కూడా చెప్పాల్సింది కదా. కార్పొరేషన్ నిధులు చెప్పక్క. మీరంతా మొత్తం తెలంగాణ నాకేసి లేనప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ ఎందుకున్నారు అక్క అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చే వరకే ఖజానా అంటే లంకే బిందెలు దొరుకుతాయా అని లంక బిందెల గురించి తిరుగుతారా? లంక బిందెల గురించి తిరిగేటోళ్ళ మీరంతా. నేనేమంటారు అంటే జిఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా అక్క? జిఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా రాష్ట్రం? దేనికోసం పడిపోతుంది? శక్తి నాశనం చేస్తారు మీరు. రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది అక్క? ఏం లేదు, ఇక ఊడ్చుకొని తినిపోయినాము. తెలంగాణ ఆనందంలో రాకేష్ గారు చూడండి, ఇప్పుడు మీరేమన్నారు ఇంతకుముందు కంట్రోల్ అని. మీరు మధ్యలో మాట్లాడగా మీరు ఇంటర్వ్యూ కంప్లీట్ కానివ్వండి. నేనేమంటా అంటే నేను ఒక 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4వ సారి ఏమనుకుంటా మీ ఇద్దరు తిట్టుకుంటే నా రేటింగ్ పెరుగుతుందని అనుకుంటా. అంతే కదా? 10 సార్లు మాట్లాడాను ఇంతకుముందు అయినా చెప్పినప్పుడు. తర్వాత ఇక సరే ఓకే తిట్టుకోండి, జనానికి వినోదం వస్తున్నారు అనుకుంటా, అంతే వదిలేస్తా. అంటే ఇప్పుడు భరత్ గారు కూడా ఒప్పుకున్నారనమాట. ప్రజలకంతా తిట్లు రేటింగ్ కావాలి. తిట్ల వల్ల ఓట్లు పడవు. ముందే చెప్పా, నితీష్ కుమార్ ఏం తిట్లు తిట్టాడని 20,000 సీఎం అయినాడు. తర్వాత నవీన్ పట్నాయక్ ఏం తిట్లు తిట్టాడని 20,000 అయినాడని చెప్పాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా రేటింగ్ పెరుగుతుంది మీరు తిట్టుకోండి అన్నప్పుడు. నేను నన్ను కలపకండి, అందులో నన్ను కలపకండి, నాకు సంబంధం మాట్లాడితేనే శరత్ గారు కూడా జవాబు చెప్పారు. మరి అట్లాంటి వాళ్ళు సేమ్ డిబేట్ లో కూర్చున్నప్పుడు వారికి ఏం సమాధానం చెప్పినప్పుడు నేను కూడా దానికి అడగాల్సిందే కదా, బాధ్యత కాబట్టి అడిగాను అంతే. లేకపోతే నాకు అవసరం లేకుంటుండే, జస్ట్ ఇంటరప్షన్ చేశాను. అయితే శరత్ గారు ఏంటంటే హైకోర్టు అడ్వకేట్, అనలిస్టు ప్లస్ కాంగ్రెస్ సభ్యత్వం మొన్నటి వరకు ఉంది. అయితే మీకు ఇంకా అనలిస్టే కాదు, కాంగ్రెస్ సభ్యత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్